ఫస్ట్ వీక్లో రాగానే మీకు ఓన్లీ వంటకు సంబంధించి మీకు ఇచ్చారు, మీరు కూడా వండుతాను నేను చేస్తాను అన్నారు. అది తీసుకోవడం వల్లే ఈ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయారు అని మీకు అనిపించిందా? అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి సీజన్ లో వంట దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ 1-2 వీక్స్ లో అవుట్ అయిపోయారు. మరి మీరు చాలా షార్ప్ ఉన్నావు, మరి మీరు ముందే అందుకే అనుకున్నాను వెంటనే నీలో నా షార్ప్నెస్ చూసి అనుకున్నాను అబ్బాయి వెంటనే పసిగట్టారు కదా. మీకు ముందు తెలీదా మరి వంట తీసుకుంటే ఇది అవుద్ది కదా అని? ఎందుకు తీసుకున్నారు? అప్పుడు తెలీదా వంట పెద్ద మంట పెద్ద మంట. నాకు ఎపిసోడ్ చూసినప్పుడు ఏమనిపించిందంటే సోనియా గారు ఎందుకు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంది? ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్రూట్స్ గేమ్ ఆడారు కదా మీరు, ఆరెంజెస్ దగ్గర ఆడేది కొంతమంది అయినా పెద్దోళ్ళుగా మీరు కదా చెప్పాలి, మీరు ఎందుకు చెప్పలేదని అక్కడ ఒక ఆల్రెడీ చిన్నది అయితే వేయడం జరిగింది. కావాలని దాని తర్వాత పప్పు విషయంలో అది మాడింది, మీరే కొంచెం మా ఆకలిని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు కావాలని టార్గెట్ చేసింది. అప్పుడే మీకు అర్థమైందా, లేకపోతే నామినేషన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమైందా? నామినేషన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమైంది. అప్పటి వరకు ఏదో సరే అడ్జస్ట్ అవుదామని ఆపుకుని ఉన్నా. నామినేషన్ చేసినాక ఇంకా నెమ్మదిగా దూరంగా ఉండడం స్టార్ట్ చేశాను. నాకైతే మాత్రం వచ్చిన 14 మందిలో మీరు టాప్ 5 అనిపించారు. కానీ మీ టాప్ 5 అనిపించినందుకే వాళ్ళు అంటే ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని పంపించేయడానికి టార్గెట్ గా లోపల కొన్ని ఏంటంటే మనకు అర్థం కావు. పాలిటిక్స్ ఉంది. లోపలికి వచ్చినాక కొంతమంది ప్లేయర్స్ గ్రూపిజం ఉన్నారు. కానీ నాకు తెలిసి రీఎంట్రీ ఇస్తే మీరు ఇంకా పవర్ఫుల్ గా దిగుతారని వెయిట్ చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది శకుంతల ఎవడో ఆగడేమో. సోనియా కన్నా సోనియా గారు ఏమనిపిస్తుంది అసలు? ఆవిడ మాట్లాడే ఇప్పుడు వరకు చూసుంటారు కదా, ఈ రోజు ఆల్రెడీ ఎలిమినేషన్ డే, ఇప్పటి వరకు ఆడిన ఆటలో మాట్లాడదు ఈసురుద్ది అంటే మాటగా క్రష్. నాకు సోనియా టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం నాకు ఎందుకు క్రష్ బయటకు వచ్చినాక నిన్ను క్రష్ చేస్తుందిలే. నెక్స్ట్ నంబర్ ఉంది, ఫోన్ పే నెంబర్ కూడా కావాలా? ఇస్తా, నంబరేగా ఇస్తా. సోనియా గురించి అడిగాడు కాబట్టి అక్క, నాకు నిఖిల్ ఫస్ట్ 3 రోజులు సోనియా నిఖిల్ టార్గెట్ చేసింది. అవును, నిఖిల్ అమ్మో ఈవిడ నా మీద పడద్దేమో అని కన్నింగ్ గా ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు, యష్మిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. మీ మీద చాలా ఇప్పటి వరకు మీరు చూసారు లేదు ఎపిసోడ్స్, నేను చూసినప్పుడు అయితే మాత్రం మీ గురించి చెప్తున్నప్పుడు కూడా ఓహో అంటే నేను బేబక్కకు సపోర్ట్ చేస్తే మళ్ళా సోనియా నన్నేమన్నా కొంచెం దూరం పెడద్దేమని మీకు కూడా చేయలేదు. మీరు మీకు అనిపించిందా? అనిపించింది. ఇదైతే సోనియా ఎందుకో లవ్ ట్రాక్ నడుపుతుంది. ఒకసారి ఏమో అన్నయ్య అంటది, ఒకసారి ఏమో మనోడు అక్క అంటాడు, తర్వాత హగ్గులు. ఓన్లీ ఈ సీజన్ మొత్తం హగ్గులే అనిపించింది. మీకేం అనిపించింది? అది పెద్ద బగ్గులాగా ఉంది నాకు. మధ్యలో విష్ణుప్రియ కూడా ట్రాక్ నడిపింది కదా అక్క. ఏం లేదు, మా విష్ణు మీరు ఎవరిని ఏమన్నా పర్లేదు, మా విష్ణు నేను అంటే ఊరుకో. నాకైతే మాత్రం ఎపిసోడ్ మీరు ఎలిమినేట్ అయినప్పుడు 3 ఏడ్చారు అక్క. ప్రేరణ, అలాగే మన విష్ణు, అలాగే ఇంకో అమ్మాయి కిరాక్ సీత. కిరాక్ సీత మిమ్మల్ని నామినేట్ చేసింది కదా, అప్పుడు నామినేట్ చేసినప్పుడు లేని బాధ వెళ్ళిపోయినప్పుడు ఎందుకు వస్తుంది అంటారు? నామినేట్ చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నమే జరిగింది, బాగా కారంగా ఉంది, ఇండివిజువల్ కుకింగ్ వద్దన్నా కదా, ఆ రోజు ఈవినింగే కదా, ఇంపాక్ట్ పడింది. అండ్ నేను అన్న థ్యాంక్స్ రా, నువ్వు నేనంటే ఇష్టం ఉన్నా నువ్వు జెన్యున్ గా నామినేట్ చేసావు, నీకు కష్టం అనిపించింది కాబట్టి. సో ఐ అప్రిషియేటెడ్ హర్. అప్రిషియేట్ చేశారు, కానీ వెళ్ళిపోవడానికి అర్హులు అని చెప్పి ఆవిడ చేతిలోనే నామినేట్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు ఇంకేడవకూడదు కదా. నువ్వు ఆల్రెడీ తర్వాత బాండింగ్, మా ఇద్దరు బాండింగ్ అయింది కదా. ఇది ఏంటంటే సెకండ్ డేనే కదా. అవును, సో ఇట్స్ ఓకే. ఇంకోటి ఈ కారం వేషం చూసుకున్నట్టయితే నిఖిల్ కదా ఈ కారం వేసింది. మీకు ఆ కారం గొడవ, కారం ఎక్కువైనందుకు వీళ్ళందరూ ఫుడ్ పోలేదు, కొంచెం కారం ఎక్కువైంది కదా, మేము ఎగ్ చేసుకుంటాం నిఖిల్ వల్ల మీకు వచ్చింది. అవును, అక్కడ నిఖిల్ మరి అక్కడ నామినేషన్ టార్గెట్ చేయొచ్చు కదా. నిఖిల్ కదా చేసింది కారం, మీరు ఎగ్గ కారణం కూడా నిఖిలే. నేను నామినేషన్స్ ఎప్పుడు నేను సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయాను. ఇది కరెక్ట్, ఇది వాస్తవం. అంటే వంట మీద ఎక్కువ టార్గెట్ పెట్టడం వల్ల ఇంకా దీని మీద అనుకున్నా ఇంకా వేస్ట్ కూడా.